హలో అండి అందరికీ. రీసెంట్గా మలేషియా ప్రభుత్వం మన భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఒక కీలకమైన నిర్ణయమే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మన భారత్లోని మలేషియా రాయబారి ప్రకటించడమే జరిగిందనమాట. ఆ నిర్ణయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు జకీర్ నాయక్, ఈయన ఒక మత ప్రచారకుడు, అలాగే ఇస్లాం మత ప్రచార ముసుగులో ఆయన ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టుతాడు అనమాట. అయితే ఈయన స్పీచెస్కి లోనైన కొంతమంది ఇస్లాం యువత బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక బేకరీ మీద దాడి చేసి 29 మంది విదేశీయుల్ని చంపడమే జరిగింది. 2016 ఆ టైంలో ఈ ఘటన అనేది పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలింది ఏంటంటే, ఈ జకీర్ నాయక్ ఇచ్చిన స్పీచెస్ అంటే ఇస్లాంని ప్రచారం చేయాలి, విదేశీయులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి ఈ యొక్క జకీర్ నాయక్ ఇచ్చిన స్పీచ్తోనే వాళ్ళు ప్రభావితం అయ్యారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అప్పటి నుంచి కూడా మన భారత ప్రభుత్వం ఈయన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇది భారత ప్రభుత్వానికి తెలిసేసరికి ఆయన మలేషియా పారిపోవడమే జరిగింది. అక్కడ మలేషియా ప్రభుత్వ పౌరసత్వం కూడా పొందడమే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మన భారత ప్రభుత్వం ఆయన్ని మన భారత్కి తీసుకురావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆయన ద్వారా ఉగ్రవాద లింకులన్నింటినీ ఛేదించుకోవాలి, ఎక్కడ ఉగ్రవాదం పెరుగుతుంది అని చెప్పేసి వాటన్నిటిని మన భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి 2016 నుంచి కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మలేషియా ప్రభుత్వం దానికి అంగీకరించిందనమాట. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు కొంచెం మన భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. మీరు సరైన ఆధారాలు చూపించి ఈ జకీర్ నాయక్ని తీసుకెళ్ళండి, మేము మీకు ఇస్తామని చెప్పేసి ఒక రకంగా భారత్ అనుకూలంగా మన భారత్లోని మలేషియా రాయబారి చెప్పడమే జరిగింది. ఒక రకంగా ఇది మన భారత ప్రభుత్వ విజయం అని చెప్పాలి. ఏదేమైనా కానీ ఇలాంటి మత ప్రచార ముసుగులో ఉగ్రవాదం రెచ్చగొట్టే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళు లింకులన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.